జన సైనికులంతా తప్పనిసరిగా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని జనసేన పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త కందుకూరి బాబు కోరారు. సంతనూతలపాడు మండలం పేర్నమిట్టలోని జనసేన కార్యాలయం నందు ముఖ్య నాయకులు కార్యకర్తలతో 4వ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కందుకూరి బాబు మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సంతనూతలపాడు నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు చేపట్టినట్లు వివరించారు. జనసేన పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ అవకాశాన్ని నాయకులు, జన సైనికులు, వీర మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకుంటే సభ్యులకు మేలు జరుగుతుందన్నారు. ఏ పార్టీలో లేని విధంగా 5 లక్షల బీమా, 50,000 మెడికల్ ఇన్సూరెన్స్ పార్టీ అధిష్టానం అందిస్తుందన్నారు. కావున జన సైనికులంతా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం పలువురి చేత సభ్యత్వ నమోదును చేయించారు. 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఖచ్చితంగా కల్పించదని ఒక భరోసాలో ఉన్నటువంటి పట్టణ కమిటీ వాళ్ళకు, జిల్లా కమిటీలో ఉన్న కార్యదర్శిగా పనిచేస్తున్న కోటి గారికి, వివిధ హోదాల్లో జనసేన పార్టీలో పనిచేస్తున్న నాయకులకు ఈరోజు మనం అందరూ కూడా అటెండ్ అయింది. ఎందుకంటే ఇది పార్టీ ఇచ్చిన కార్యక్రమం. 18వ తేదీ బిగిన్ అవుతుంది, 28వ తేదీతో ఎండ్ అవుతుంది. 18వ తేదీ వాలంటీర్లతో చేసుకోవాలని అన్ని నేను కొత్తగా ఈ యొక్క నియోజకవర్గాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ క్రియా వాలంటీర్ని ఒంగోలు నగరంలో సంతనూతలపాడు నియోజకవర్గం కలిసి 2 వాలంటీర్లు నూతలపాడు నియోజకవర్గాన్ని ఒంగోలు నుంచి వాళ్ళిద్దరి మీదుగా 450 మరి అధ్యక్షులు పంపించి తీసుకోవాల్సిందని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లని మీరు ఒంగోలు నియోజకవర్గంలో చేర్చుకోకూడదు అని మా విన్నపం రాసుకుని వాళ్ళకి ఇవ్వండి. మనకు నష్టం అలా జరుగుతుంది, 2 కలిసి ఉన్నందువల్ల. కాబట్టి మనం మాత్రం పక్క నియోజకవర్గాల దగ్గర కొట్టద్దు. మనకున్నటువంటి 52 మందిని మనం పేర్లు అయినా చేయొచ్చు, కానీ మనల్ని మనం గౌరవించుకున్నాం. నెంబర్ 1. ఈ కోసం ఏ మండలంలో కూడా ఒకే దాని మీద మీరు వ్యక్తిగత ప్రతిష్టలు నియోజకవర్గం మొట్టమొదటి స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. గ్యారెంటీగా వస్తాయి. ప్రతి ఒక్కరు వాళ్ళు ఎన్నైతే చేస్తారో వాటికి రెస్పాన్సిబిలిటీ తెలియజేసేటటువంటిది వాళ్ళ కార్డు ఉందనుకోండి, వాళ్ళకి ఏం అవడానికి అవకాశం ఉండేది. ఈ అవకాశం ఇచ్చిన నాయకులు అందరికీ నమస్కారం. కొంతమంది నేను చూసి ఐడియా వేసుకొని వాళ్ళు చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది మా సభ్యత్వం ఉంది, ప్లస్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. ప్రమాదం శాతం ఏదైనా జరిగినా కానీ. తర్వాత నిన్న జూమ్ కాల్ మీటింగ్లో ఐటీ కోఆర్డినేటర్ యాదాల కోటేశ్వరరావు గారి నేతృత్వంలో వాళ్ళని ఇంకా ఏమన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పూర్తి అవగాహన ఉన్నటువంటి ధన్యవాదాలు. వేదిక నాగరించిన మిగతా ప్రజలందరికీ, నా తోటి అందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరూ మీ ఫోన్లో తెచ్చుకున్నారు కదా, ఏదైతే నంబర్ ఎవరికన్నా రాలేదా? రాని వాళ్ళు ఎవరన్నా చేతులు ఎత్తండి. యాదాల కోటి గారిని కానీ లేదా మీ మండల కానీ చూసారా? ఎవరన్నా ఉన్నారా? ఓకే, ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ చేసుకున్నారా? క్రియా వాలంటీర్స్ ఎవరన్నా పెండింగ్ ఉన్నారా? ఇది ఏంటి? కొత్త వాళ్ళు అంటే పాత వాళ్ళకి తెలుసు, పాత వర్క్స్ ఉంటాయి. ఈ 3 డాట్స్ని క్లిక్ చేస్తే మీకు ఒక డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది. ఆ డ్రాప్ డౌన్ మెనూలో ఫస్ట్ ఆప్షన్ యాడ్ మెంబర్. యాడ్ మెంబర్ అంటే కొత్త కార్యకర్తని సభ్యత్వం ఇవ్వడం అన్నమాట. అక్కడ వచ్చేసి అతని డీటెయిల్స్, ఆధార్ కార్డు, చివరికి అది క్లైమ్ ప్రాసెస్ వచ్చేటప్పుడు చాలా ఆధారపడి పోస్ట్ మార్టానికి డెత్ కేసు అయితే పోస్ట్ మార్టం కావాలి. వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది, పోస్ట్ మార్టానికి వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. అప్పుడు వాళ్ళకి అది రాలేదు. అది వాళ్ళ ఫ్యామిలీ మీద డిపెండ్ అయ్యింది. పోస్ట్ మార్టం అనే దగ్గరికి వాళ్ళ ఫ్యామిలీ డిపెండ్ అయ్యింది. వస్తుందండి, పోస్ట్ మార్టం ఎక్కడైనా చేస్తారు. ఎక్కడ ఎమ్మెల్సీ అయినా పనిపించింది. ఇప్పుడు మన నియోజకవర్గంలో 4 మండలాలు. వాలంటీర్ల సమావేశానికి ఇచ్చేసే నాయకులకు, వాలంటీర్లకు అందరికీ ముందుగా నమస్కారాలు.
ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మనము మెంబర్షిప్ డ్రైవ్ ఈ క్రియా వాలంటీర్ల చేతుల మీదుగా ఈ సంతనూతలపాడు నియోజకవర్గంలో మెంబర్షిప్ డ్రైవ్ కోసం మనం పనిచేస్తూ ఉన్నాం. దీనిలో మనకు ముఖ్యంగా గతంలో 3వసారి జరిగినప్పుడు 10 రోజుల కార్యక్రమంలో 8 రోజుల పాటు మనం ముందున్నాం. ఏ రోజుకు ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి క్రియా వాలంటీర్ల లిస్టును మనం పరిశీలించినప్పుడు 8 రోజుల పాటు మనమే ముందున్నాం. ఆ 9-10 రోజుల్లో ఫస్ట్ ప్లేస్ కోసం పోరాటం చేసి దర్శి ఒంగోలు మన ప్రాసెస్ వెళ్ళిపోయినాయి. మనం మెంబర్షిప్ డ్రైవ్ని పారదర్శకంగా చేసాము, అంతే పారదర్శకంగా ఇప్పుడు కూడా డ్రైవ్ చేస్తాం. మనల్ని ఫస్ట్ ప్లేస్ రావాలనే ఉద్దేశంతోనే దర్శి ఒంగోలు 2 రోజులు అవసరమైతే పార్టీ యొక్క యాప్ను ఉపయోగించుకొని కాలం అయిపోయిన తర్వాత కూడా చేసి మొదటి 2 స్థానం వచ్చాము. నిజంగా అయితే 8వ రోజు వరకు మనమే ఫస్ట్ ప్లేస్ జిల్లాలో. తర్వాత వాళ్ళు రావాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారు. కాబట్టి ఈరోజు క్రియా వాలంటీర్లు అందరూ నేను చెప్పేది ఏంటంటే, అప్పుడు మనం ప్రతిపక్షంలో ఒక్కరు సభ్యులు కూడా లేకుండా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేశాం. ఈరోజు మనం ప్రభుత్వంలో ఉన్నాం. ఈరోజు జనసేన సపోర్టుతో ఎప్పుడు 2000, 3000తో గెలిచే నియోజకవర్గాలు కూడా జనసేన యొక్క సపోర్టుతో ఈరోజు 50,000, 60,000, 70,000 దాదాపు 46 నియోజకవర్గాలు 40,000 పైబడి మెజారిటీతో గెలిచినాయి అంటే అది జనసేన యొక్క బలం. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ ఏర్పాటులో, ఈ ప్రజాప్రభుత్వ ఏర్పాటులో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ముద్ర స్పష్టంగా ఈ నెల రోజుల్లోనే ప్రభుత్వంలో కనపడతా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో ఈ క్రియా వాలంటీర్లందరూ మీరు బాగా ఎక్కువగా మనం గనక నమోదు చేయించి ఈ జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ దేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి ఇన్సూరెన్స్ని మన నమోదుకి మన సభ్యత్వ నమోదుకి లింక్ చేసినటువంటి రాజకీయ పార్టీ ఏదీ లేదు. ప్రమాద భీమాని సభ్యత్వానికి లింక్ చేసినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్, దాన్ని అందిస్తున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని జనసేన యొక్క సానుభూతి పరులందరూ వినియోగించుకొని సభ్యత్వ నమోదు చేయించుకొని వాలంటీర్లు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమోదు చేసి ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో, అందులో మన నియోజకవర్గంలో కూడా దిగ్విజయం చేయాలని కోరుకుంటూ వాలంటీర్లని, నాయకుల్ని అందరినీ మనసావాచ కోరుకుంటున్నాను.